డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నేటి యువతకు విలువలతో కూడిన విద్య అవసరమని, జ్ఞాన సముపార్జన ద్వారా జీవితంలో ఉన్న లక్ష్యాలను సాధించవచ్చని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అన్నారు. రామచంద్రపురంలోని రాజ్గోపాల్ సెంటర్లో నూతనంగా నిర్మించిన వైష్ణవి జూనియర్ కళాశాలను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రామచంద్రపురంలో నూతనంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన కళాశాల కరస్పాండెంట్లు శ్రీకాంత్, చంద్రకాంత్లను అభినందించారు. నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఫీజుల్లో రాయితీలు అందించాలని కోరారు. విద్యకు సంబంధించి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా తమ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. జనసేన ఇన్ఛార్జి పొలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యను వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక సేవా కోణంలో చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు శ్రీహరి పంతులు, టీడీపీ యోజన నాయకులు అక్కల రిస్వంత్, సెయింట్ అండ్ గ్లోరియా స్కూల్ ఇన్ఛార్జీలు ఇందిరా, సత్యవతి, ప్రేమ, సుజి, కళాశాల సిబ్బంది గోవింద్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాంత్ గారు ఇక్కడ డేట్స్ ఏమన్నాయండి ఇందులో? ఇక్కడ ఏం పెట్టారు సార్? ఒకసారి ఓకే రెడీ సార్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ఆడపడుచులందరికీ, తల్లులకి, ఆడపడుచులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ అంతర్జాతీయ దినోత్సవం రోజున ఈ వైష్ణవి జూనియర్ కాలేజీ ప్రారంభం అవ్వడం కూడా చాలా మంచి శుభపరిణామం. ఇచ్చేదంటే ఈరోజు విద్యలో బాయ్స్ కంటే కూడా గర్ల్స్ ముందంజలో ఉంటున్నారు. ఆ క్రమంలో ఏ కాలేజీలో చూసినా, ఎక్కడ చూసినా కూడా గర్ల్లే ముందు, లేడీసే ముందంజలో ఉంటున్నారు. కాబట్టి ఈ అంతర్జాతీయ దినోత్సవం రోజుని, మహిళా దినోత్సవం రోజుని ఈ యొక్క వైష్ణవి జూనియర్ కాలేజ్ ప్రారంభం అవటం కూడా చాలా మంచి సంతోషదాయకమైన విషయము. ఈరోజు అధిక ప్రాముఖ్యత విద్య మీదే ఉంది. మనకి ఉన్న కాలేజీలు కూడా, జూనియర్ కాలేజీలు కూడా మన రాష్ట్రంలో సరిపోయే పరిస్థితి లేదు. ఈ తరుణంలో ఇక్కడ అన్ని అనుమతులు తీసుకుని వచ్చి ఈ జూనియర్ కాలేజీని స్థాపించడం అన్నది మన రామచంద్రపురానికే గర్వకారణం. ముఖ్యంగా ఈ విద్యారంగంలో అనుభవం ఉన్న సెయింట్ గ్లోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారిది స్థాపించడం జరుగుతుంది. దీన్ని చాలా మంచి పరిణామంలో ముందుకు తీసుకెళ్తారని నాకు ఖచ్చితంగా ఒక భరోసా అయితే ఉంది. ఇంచేతంటే విద్యారంగంలో ఉన్నారు కాబట్టి ఎన్నాళ్ళు మన శ్రీధర్ గారు, శ్రీకాంత్ గారు దీన్ని స్థాపించడం జరిగింది. వారి తండ్రి గారు మూలస్వామి గారు, మూలస్వామి గారు విద్యాశాస్త్రం స్థాపించి వారి పిల్లలకు చెప్పడం, అది స్కూల్ స్థాయి నుంచి జూనియర్ కాలేజీ స్థాయికి తీసుకెళ్తాం. ఎంతైనా వారి కృషి, వారి పట్టుదల ఇందులో కనపడుతుంది. వారికి నేను ఇచ్చే చిన్న సందేశం ఏంటంటే, జూనియర్ కాలేజీ మీరు స్థాపిస్తున్నారు, దానికి సరైన లెక్చరర్స్ ని మీరు మంచి పేరు తెచ్చుకుని అభివృద్ధి చెందాలని, మీకు ఈ విషయంలో, జూనియర్ కాలేజీ విషయంలో ఏ అవసరం ఉన్నా సరే మంత్రి గారు మీకు అండగా ఉంటారని, మరలా 10వ వార్షికోత్సవానికి కూడా వచ్చి మిమ్మల్ని చాలా బాగా చేస్తున్నారని ఒక పేరు తీసుకురావాలని మిమ్మల్ని మరీ కోరుతున్నాం. ఏంటంటే అన్ని వాటిల్లో కంటే విద్య అన్నది చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ రోజు విద్య ఉంటేనే ఏదైనా, విజ్ఞానం కలగాలన్నా, ఉద్యోగం కలగాలన్నా, కుటుంబం ఎదరికి వెళ్ళాలన్నా కూడా విద్యతోటే సాధ్యం అవుతుంది. కాబట్టి దీని విషయంలో మీకు ఒకటే సూచన, తప్పకుండా మీరు ఒక కమర్షియల్ని ఆశించకుండా, కమర్షియల్ ఆశించాలన్న సంగతి నాకు తెలుసు, మీ గురించి కొంత నేను తెలుసుకున్నాను. ఆశించకుండా ఈ జూనియర్ కాలేజీని ముందుకు తీసుకెళ్ళి మనందరికీ కూడా పేరు తీసుకురావాలని మరీ కోరుకుంటే సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నామండి. మీ అందరికీ తెలుసు, ఈ రోజుల్లో వ్యాపారాలు అంటే లాభం కోసం చేస్తారు. కానీ
ఏ లాభం ఆశించకుండా చేసేదే విద్యాలయం. అలాంటి విద్యాలయాల్లో మనందరికీ తెలుసు, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ కూడా విద్యాలయాన్ని నడుపుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆశయం ఎలాంటిదంటే చాలా మందిని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయడం వల్ల ఈ సమాజంలో ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు ద్వారా సమాజం అంతా అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతో పెట్టేదే విద్యాలయాలు. వాళ్ళు ఏ రకంగానే ధనార్జన కోసం చేస్తున్న ప్రక్రియ కాదు ఇది, మనందరికీ తెలుసు. ఇది నడపడం అంటేనే సొంత డబ్బులు వెచ్చించి ఏదో రకంగా దాన్ని అభివృద్ధి చేయడం అనేది వాళ్ళ థీమ్ ని మనందరం కూడా గౌరవించాలి. వాళ్ళందరినీ కూడా మనందరం అభినందించాలి కూడా. ఇలాంటి ఈ సంస్థని గతంలో సెంట్ గ్లోరియా అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి మన రామచంద్రపురానికి ఒక మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళే ఇది ఇంటర్మీడియట్ కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఇది పెట్టడం అన్నది నిజంగా మనందరికీ ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఒక మంచి కాలేజ్ మన రామచంద్రపురంలోకి మళ్ళీ వస్తుందనే దాన్ని మనందరం కూడా ఆనందిస్తున్నాం. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సేమ్ ఆ కాలేజీ ఆ స్కూల్ ఎలా నడిపారో అదే విధంగా అంత మంచి పేరుతో ఈ కాలేజీని కూడా నడపాలని, దీన్ని దినదినాభివృద్ధి చేయాలని, దానికి మన రామచంద్రపురం నుంచి ప్రతి స్టూడెంట్స్ కూడా ఇందులో జాయిన్ అయ్యి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని తప్పకుండా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజ్ స్థాపించడం ఎంతో సంతోషకరం. ఈ కార్యక్రమానికి సచిన్ గారు మరి చంద్రశేఖర్ గారు రావటం ఎంతో సంతోషకరం. ఈ యొక్క కాలేజ్ స్థాపించడానికి ముఖ్య కారకులు రాతపూడి మూలస్వామి గారు, మా నాన్నగారు. ఆయన ఆలోచన రామచంద్రపురం పట్టణంలో ఒక మంచి విద్యా కేంద్రంగా విద్యను అందించాలని ఆయన ఆలోచనలు గత 40 సంవత్సరాలుగా ముందుకు సాగిస్తున్నామండి. మరి ఈ యొక్క కాలేజీ ముఖ్య ఉద్దేశం ఎంతోమంది రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయిపోతూ చాలా ఇబ్బందులు పడుతున్నారండి. సో ఆ ఇబ్బందులను తగ్గించడానికి ఈ యొక్క రామచంద్రపురంలో విజయవాడ మరియు పట్టణాల్లో ఉండే అద్భుతమైన ఫ్యాకల్టీని ఈ రామచంద్రపురంలో తీసుకొచ్చి ఇక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ అందించాలనే కోరిక ఈ యొక్క ప్రయత్నం జరుగుతుంది సార్. సో ఈ కార్యక్రమానికి వీచేసిన సచిన్ గారికి, చంద్రశేఖర్ గారికి, సార్కి, మొత్తం వీచేసిన మీడియా సభ్యులందరికీ, రిషి గారికి, మీడియా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ కోర్సులు ఉన్నాయండి? ఎంపీసీ బైపీసీ 2 కోర్సులతో ప్రారంభిస్తున్నామండి. నీట్ లాంగ్ టర్మ్, తర్వాత జేఈ మెయిన్, అడ్వాన్స్ కోర్సులు అందించబడుతుంది. హాస్టల్స్ ఉన్నాయండి? హాస్టల్ సదుపాయం కలదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా సదుపాయం కూడా కలుగుతుంది.